ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బజరంగరావు తిరుపతన్నలను పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. గతంలో ఎస్ఐబిలో పనిచేసిన వారిద్దరి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తుంది దర్యాప్తు బృందం. అయితే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ టీఎస్పీ ప్రణీత్ రావుతో లింకులపై ఆరా తీస్తున్నారు. ఎవరి డైరెక్షన్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందో కూపిలాగుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో వీరిద్దరి స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. మరోవైపు రాధాకిషన్ ను 10 రోజులు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు అధికారులు దర్యాప్తునైతే వేగవంతం చేశారు. ఇప్పటికే కస్టడీలో ఉన్నటువంటి 5 రోజుల కస్టడీలో భాగంగా భుజంగరావు అలాగే తిరుపతన్నలను కస్టడీలోకి తీసుకున్నటువంటి బంజారాహిల్స్ పోలీసులు రెండో రోజు విచారణలో భాగంగా మరింత లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న మొదటి రోజు దర్యాప్తులో ఏదైతే ఆలస్యంగా దర్యాప్తు ప్రారంభించారు కాబట్టి ఏదైతే ఫార్మాలిటీస్ ప్రకారం మెడికల్ చెకప్ అన్నీ అయిన తర్వాత వచ్చినటువంటి 12 గంటల 10 నిమిషాలకు కస్టడీలోకి తీసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. మొదటి రోజు కీలక అంశాలను అయితే వారి వద్ద నుంచి సేకరించినట్టుగా తెలుస్తుంది. రెండో రోజు దర్యాప్తు అయితే మరింత వేగవంతం చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే సర్వర్లు వరంగల్లోని పర్వతగిరి, అలాగే హైదరాబాద్లోని బేగంపేట్, అలాగే సిరిసిల్ల, ఈ 3 ప్రాంతాల్లో కూడా ప్రత్యేక సర్వర్లను ఫోన్ ట్యాపింగ్ కొరకే వీరు ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే దర్యాప్తులో భాగంగా సేకరించడం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించి వారి ముందు ఉంచి విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసులో ఎస్ఐబిలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్లను కూడా పిలిచి విచారిస్తున్నట్టుగా మనకు అందినటువంటి తాజా సమాచారము. మొత్తం మీద ఈ కేసులో ఉన్నటువంటి ఇప్పటికే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా భుజంగరావుని తిరుపతన్నలకి కస్టడీలోకి తీసుకున్నటువంటి బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు బృందం ఏదైతే ఐఓ అధికారిగా ఇప్పటికే వెంకటగిరి ఉన్నారు కాబట్టి, అలాగే వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలోనే ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా జరుగుతోంది. మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబి స్థాయి నుంచి టాస్క్ ఫోర్స్ వరకు కూడా నిన్న టాస్క్ ఫోర్స్ అధికారి మాజీ ఓఎస్డి అయినటువంటి రాధాకిషన్ రావుని కూడా వీరితో పాటు విచారించారు అధికారులు. మొత్తం మీద రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కొంత సమాచారం మేరకు వీరిని కూడా ఆవేలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకు తెలిసినటువంటి సమాచారం. ఈ కేసులో కీలకంగా మారినటువంటి వ్యక్తి A2గా ఉన్నటువంటి రాధాకిషన్ రావు తానే వచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం జరిగింది. కాబట్టి ఈ కేసుకి లుకౌట్ నోటీసులకి స్పందిస్తూ అతను విచారణకు సహకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ రోజు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ 10 రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా నాంపల్లి కోర్టులో ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేసులో కీలక సూత్రధారి, కుట్రధారి అబ్స్కాండింగ్ లో ఉన్నారు కాబట్టి ప్రభాకర్ రావు, ఇతను రాధాకిషన్ రావు A2గా ఉన్నటువంటి రాధాకిషన్ రావు ఇచ్చేటటువంటి సమాచారం మేరకు మరింత మందిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. తిరుపతన్న, భుజంగరావు ఏదైతే వీరి ట్రాక్ రికార్డు కూడా చాలా ఘోరంగా ఉందనేసి తెలుస్తోంది. భుజంగరావు అయితే ఎక్కడికక్కడ ల్యాండ్ కబ్జాల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క దానిలో కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా వరకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు ఈ కేసుకి సంబంధించి టెలిగ్రాఫ్ యాక్ట్ని కూడా మెన్షన్ చేశారు. నిన్న మెమో కూడా నాంపల్లి కోర్టులో ఈ రోజు మెమోని కూడా దాఖలు చేయనున్నారు. టెలిగ్రాఫ్ యాక్ట్ ఇంతవరకు మనం చూసుకున్నట్టయితే ఎవిడెన్స్ ట్యాంపరింగ్కి సంబంధించి, అలాగే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేశారు. కాబట్టి ఈ రెండింటి ఆధారంగా కేసుని నమోదు చేసినటువంటి పంజాగుట్ట పోలీసులు తాజాగా చూసుకున్నట్టయితే టెలిగ్రాఫ్ యాక్ట్ దేశంలోనే మొట్టమొదటిసారి టెలిగ్రాఫ్ యాక్ట్ని అయితే నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ కేసుకి సంబంధించి తాజాగా భుజంగరావు, తిరుపతన్నలు ఇచ్చేటటువంటి వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. వీరే ఈ కేసుకి సంబంధించి కీలకంగా ఉన్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇది ఒక్కరితో సమసిపోయినటువంటి మ్యాటర్ కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి ఎస్ఐబి, టాస్క్ ఫోర్సు, మరికొన్ని వింగ్స్ కూడా ఇది ప్రాకింది. మొత్తం ఒకరికొకరి చైన్ ఫార్మేషన్ ద్వారా ఈ ట్యాపింగ్ మొత్తం కూడా జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే సెలబ్రిటీస్ జీవితాలని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది విడగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది సినిమా సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారి పర్సనల్ కాన్వర్జేషన్ మొత్తాన్ని కూడా వీరు చోరీ చేసి దాన్ని వారికి వినిపించి వాళ్ళ కుటుంబాల్లోనే అల్లకల్లోలం సృష్టించారన్న ఒక ఎవిడెన్స్ని కూడా పోలీసులు సేకరించారు. కాబట్టి ఓవరాల్గా వ్యాపారస్తుల దగ్గర, హవాలా వ్యాపారుల దగ్గర, అలాగే రియల్టర్ల దగ్గర దంతాల రూపంలో, ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో సేకరించడమే కాకుండా వీరు చాలా రాజకీయ ఏదైతే వీరికి సంబంధించి ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో వారి
కోసమే కాకుండా వీరి స్వలాభం కోసం కూడా మరికొన్ని దందాలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేసినట్టుగా కూడా పోలీసులు సేకరించారు. ఈ కేసుకి సంబంధించి టెలిగ్రాఫ్ యాక్ట్ కఠినమైన చట్టం కాబట్టి ఈ చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రము చాలా కఠినమైన శిక్ష ఉండే అవకాశం ఉంటుంది. ప్రణీత్ రావు కావచ్చు, అలాగే ప్రభాకర్ రావు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఈ కేసుకి సంబంధించి కీలక కుట్ర సూత్రధారులు కాబట్టి ఈ కేసులో ప్రాథమికంగా A1 ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు, A2 రాధాకిషన్ రావుని కస్టడీలోకి తీసుకుంటే మరికొంత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. వీరి ద్వారా టెక్నికల్ ఎక్స్పర్ట్ అయినటువంటి రవిపాల్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఈ ఏదైతే వితౌట్ మొబైల్ టెక్నాలజీ లేకుండా ఒక మనిషి కాన్వర్జేషన్ కూడా క్యాప్చర్ చేసే అంత కెపాసిటీ ఉన్నటువంటి డివైస్లను వీళ్ళు ఇజ్రాయెల్ నుంచి తెప్పించి ఈ మొత్తం కూడా ట్రాప్ చేశారు. కాబట్టి ఈ కేసుకి సంబంధించి కఠినంగా అదే సీరియస్గా ఇప్పటికే బంజారా హిల్స్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. శివాని, Day 2 భాగంగా పోలీసులు సుదీర్ఘంగా అయితే ఇన్వెస్టిగేషన్ అధికారులు సుదీర్ఘంగా అయితే తిరుపతన్నను భుజంగరావుని విచారిస్తున్నారు. వీరిచ్చేటటువంటి సమాచారం మేరకు మరో 3 రోజులే ఉంది కాబట్టి విచారణ, వీరిచ్చే సమాచారం మేరకు మరికొన్ని అరెస్టులు కూడా ఈ రోజు రేపట్లో జరగబోయే అవకాశం కూడా ఉంటుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ ఉషా.